హలో ఫ్రెండ్స్, మనలో చాలా మంది అనుష్క గారు నటించిన అరుంధతి మూవీ చూసుంటాము. మూవీ అయితే బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పాలి. ఇంకా ఆ సినిమాలో కనిపించే ఆ సంస్థానం యొక్క కోట అనేది ఎక్కడుందో కనుక్కున్నాం. ఈరోజు మనం అరుంధతి మూవీ షూటింగ్ జరిగిన ఆ కోటకే వెళ్ళబోతున్నాము. మరి ఆ కోట గురించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందామా? తాడిపత్రికి సమీపంలో మనకి బనగనాపల్లి అనే ప్రాంతం ఉంటుంది. బనగనాపల్లి అంటే మనం బంగినపల్లి మామిడి పండ్లు చాలా ఇష్టంగా తింటాం కదా. సో ఆ మామిడి పండ్లు దొరికే బంగినపల్లి అనే ప్రాంతాన్నే బనగనాపల్లి అంటారు. ఇప్పుడు మనం ఉన్నది ఆ బనగనాపల్లిలో ఉండే గద్వాల్ కోట, అంటే నవాబుల యొక్క ప్యాలెస్ అంటారు ఇది. ఆ నవాబ్ ప్యాలెస్నే అరుంధతి మూవీ రిలీజ్ అయిన తర్వాత అరుంధతి మహల్ అని, అరుంధతి ప్యాలెస్ అని, గద్వాల్ కోట అని ఎన్నో పేర్లలో పిలవడం మొదలుపెట్టారు. మూవీ రిలీజ్ అవ్వడానికి ముందు ఈ ప్రాంతం అంతగా పెద్దగా ఎవరికి తెలియదు. అంటే ఈ ప్రాంతంలో ఉండే స్థానికులకి తెలుసు కానీ ఇటువంటి కోట అనేది ఒకటి ఉందని. మరి బయట నుంచి వచ్చే టూరిస్ట్ కానీ యాగంటి ఇటువంటి క్షేత్రాలని, బనగనాపల్లి మఠాలని చూసేకి వచ్చే టూరిస్ట్ ఎవరికి కూడా ఈ ప్రాంతం పెద్దగా ఐడియా ఉండదు. కానీ ఆ సినిమా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ ఎప్పుడు అయ్యిందో అంతే ఈ కోటకి వచ్చిందండి వైభవం. సినిమాలలో సెట్లు వేస్తారంటే ఏమో అనుకుంటాం కదా. ఇప్పుడు ఈ కోటని బాగా చూసుకోండి. ఈ కోట యొక్క రూపురేఖలు ఎంత బ్రహ్మాండంగా, ఎంత వైభవంగా వాళ్ళు తీర్చిదిద్దుంటే అరుంధతి మూవీలో ఎంత సూపర్గా ఈ కోట అనేది కనిపించిందో కదా మనకి. సో మూవీ వాళ్ళని ఏమో అనుకుంటాం కానీ వాళ్ళ టాలెంటే వేరండి. ఈ కోట బయట నుంచి చూస్తే ఇంత అందంగా, ఇంత రెనోవేట్ చేసి పక్కాగా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది కదా. కానీ కోట లోపలికి వెళ్ళి చూస్తే మనం అవాక్ అవుతాం. అంటే శిథిలమైన గోడలు, కొంచెం కూడా సున్నం అటువంటివి లేకుండా ఎప్పుడో పాడుపడ్డ ఆ రూమ్స్ ఇవన్నీ చూస్తే ఇంత పాడుపడ్డ ఒక ప్రదేశాన్ని ఎంత సూపర్గా ఆ మూవీలో చూపించారు, వామ్మో అనిపిస్తుంది. అసలుకి ఈ కోటని కట్టించింది మిర్ ఫాజల్ అలీ ఖాన్ అని అప్పట్లో ఉన్న ఒక నవాబ్ రూలర్ అంట. తను బ్రిటిష్ రాజ్యంలో ఉన్న బ్రిటిష్ వాళ్ళ యొక్క గెస్ట్ ఎవరైనా వస్తే వాళ్ళు స్టే చేయడం కోసం, లేదా రాజుల కులం వాళ్ళు ఎవరైనా ఉంటే సమ్మర్ రిసార్ట్ లాగా ఈ ప్లేస్ని వాడుకోవడం, ఈ పర్పస్ కోసం ఈ కోటని కట్టించినట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత 17వ శతాబ్దంలో ఈ కోటని సిద్ది సాంబుల్ ఖాన్ అని చెప్పి తను ఆక్రమించాడంట. విజయనగర రాజుల కాలం వరకు కూడా ఈ కోట వాళ్ళ దగ్గరే ఉండేదంట. ఆ తర్వాత ఎప్పుడైతే బిజాపూర్ సుల్తాన్ రూల్ వచ్చిందో తను సంబుల్ ఖాన్కి ఆర్డర్ చేశాడంట. అంటే ఈ కోటలో ఉండే విజయనగర రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తొలగించి ఈ కోటని మన స్వాధీనం చేసుకోవాలి అని చెప్పి, అలాగే వాళ్ళు అనుకున్నట్టుగానే స్వాధీనం చేసుకున్నారు కూడా. చూస్తే తెలుస్తుంది కదా రూమ్స్ ఎన్ని ఉన్నాయో. మొత్తం అయితే ఒక 9 రూమ్స్ దాకా ఉన్నాయి, హాల్ కలపకుండా. హాల్ అయితే చాలా చాలా పెద్దదిగా ఉంది. ఇంకా ఏ రూమ్ నుంచి ఏ రూమ్కి ఎటు వెళ్తున్నామని తెలియనంతగా డోర్స్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ మీరు చూస్తేనే తెలుస్తుంది కదా గోడలంతా ఎంత శిథిలమై ఉన్నాయి. ఇంకా ఇక్కడికి వచ్చే వాళ్ళంతా అలా గోడల మీద గీస్తూ, ఇంకా తలుపులన్నీ విరిగిపోయి, కిటికీలన్నీ విరిగిపోయి, ఈ చోటైతే అసలు హారర్ ఫిల్మ్కి పర్ఫెక్ట్ సెట్ అనే చెప్పాలి. కానీ ఇదొక లైవ్లో ఉండే ఒక సంస్థానపు యొక్క కోటలాగా ఈ ప్యాలెస్ని రూపొందించారు కదా. ఎంత బ్రహ్మాండంగా రూపొందించారో. ఇంకా అరుంధతి సినిమాలో అరుంధతి గారు అనుష్క డ్యాన్స్ చేయడం అవంతా కూడా బిగ్ హాల్, పెద్ద హాల్ ఏదైతే ఉందో ఆ హాల్లో జరిపించుంటారు. ఇంకా ఆ హాల్ని అస్సలు మనం ఇప్పుడు గుర్తుపట్టలేం కదా.
ఈ ప్యాలెస్కి ఎటువైపు చూసినా మెట్లు కనిపిస్తుంది. అంటే ఎటువైపు ఎక్కి ఎటువైపు దిగుతామని మనం కన్ఫ్యూజ్ అయ్యేలా ఉంది. ఇంకా రూమ్స్ కూడా అలానే ఉన్నాయి. అంటే ఏ రూమ్లో ఎటు వెళ్ళి మనం ఎటువైపు బయటకు వస్తున్నాం, అసలు మనం చూసిన రూమ్స్ ఏవి, చూడని రూమ్స్ ఏవి అని కన్ఫ్యూజ్ అయ్యేలా ఉంది. అండ్ చూస్తే తెలుస్తుంది కదా, హాల్స్ కూడా చాలా స్పేషియస్గా, ఎక్కడ ఇరుక్కుగా అలా లేకుండా చాలా స్పేషియస్గా ఉంది. ఒక్కొక్క రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. అండ్ ఎన్నో శతాబ్ద కాలాలకి ముందు నిర్మించిన ఈ కోట ఇప్పటికీ కూడా బయట నుంచి చూస్తే ఈ రోజే కట్టిన ఒక ఇల్లు అనేలా ఉంది. సో నవాబ్ ప్యాలెస్గా ఉన్నప్పుడు ఎంతో వైభవంతో ఉంటుంది. ఆ తర్వాత ఇంత శిథిలం అయినప్పటికీ అరుంధతి మూవీ ద్వారా మళ్ళీ ఈ కోట పూర్వ వైభవాన్ని అందుకునిందనే చెప్పాలి. లోపల ఇంత శిథిలమైన ఈ కోట బయట ఎంత అందంగా ఉండడానికి కారణం కూడా ఆ మూవీ అనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు సంస్థానం యొక్క సీన్స్ బయట ఏవైతే తీయాలనుకుంటారో అప్పుడు ఆ సంస్థానం అనేది చాలా గ్రాండ్గా కనిపించాలి కాబట్టి మళ్ళీ క్లీన్గా అన్నిటినీ రెనోవేట్ చేశారు. వాళ్ళ కష్టం కూడా చాలా బాగా ఉంది ఈ ప్లేస్ మళ్ళీ ఇంత వైభవాన్ని అందుకోవడంలో. ఇక్కడ ఈ కోటని మీరు విజిట్ చేయాలంటే ఎంట్రీ టికెట్ అయితే పర్ హెడ్ 10 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. చుట్టూ ఎటువైపు చూసినా ఒక ఖాళీ ప్లేస్. అంటే నైట్ టైమ్స్లో మనం ఇక్కడ వెళ్తే హారర్ ఎఫెక్ట్ అనేది మనకి తగులుతుంది, అలా ఉంది. అంటే ఒక చిన్న కొండ, అంటే ఎత్తుగా ఒక ప్రదేశం, ఆ ప్రదేశంలో ఈ కోట. ఎటువైపు చూసినా ఒట్టి ఇసుక, చెట్లు ఇవే కనిపిస్తాయి. సో వీలైతే డే టైంలో ఈ ప్రాంతానికి వెళ్ళండి. నైట్ టైంలో అయితే ఎంట్రీ మోస్ట్లీ రెస్ట్రిక్ట్ చేస్తారు. మీరు సాహసం చేయాలని చెప్పి ఈ ప్రాంతాలకి నైట్ టైంలో వెళ్ళకండి, ఇది మా అడ్వైస్. అరుంధతి బంగ్లాని మీకు చూపించడం మాకైతే ఎంతో ఆనందం కలిగింది. ఇంకా ఫొటోస్ తీసుకోవడానికి ఈ ప్యాలెస్ అనేది లోపల కన్నా బయట అవుట్ సైడ్ వ్యూ చాలా బాగుంది. మీరు యాగంటి క్షేత్రానికి వెళ్ళినప్పుడు తప్పకుండా బనగనపల్లిలో ఉండే మఠాలను చూసినప్పుడు ఈ ప్యాలెస్ని కూడా చూడడం మరవకండి. కావాల్సిన ఫోటోలు కూడా తీసుకోవడం మరవకండి. ఇది ఫ్రెండ్స్ మన ఇవాల్టి వీడియో మీకు తప్పకుండా నచ్చే ఉంటుందని అనుకుంటున్నాము. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మరవకండి. మీ ఫ్రెండ్స్తో అరుంధతి బంగ్లా గురించి డీటెయిల్స్ షేర్ చేసుకోవడం కూడా అస్సలు మరవకండి. ఇదివరకు మా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్స్ ఇవ్వడం వల్లే ఈ వీడియో చాలా మందికి వెళ్ళి రీచ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో లైక్ ఇవ్వడం తప్పనిసరి మరవకండి.